హోంవర్క్ చేయలేదని ఒక పిల్లాడిని అంతలా భయపెట్టడం కరెక్టేనా? అసలు ఆ సమయంలో ఆ పిల్లాడు ఎంత భయపడుంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఇది విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఘటన. యూకేజీ చదువుతున్న 6 ఏళ్ల ప్రణయ్ తేజ్ అనే పిల్లాడిని హోంవర్క్ పూర్తి చేయలేదనే కారణంతో టీచర్ కుట్టారని అతని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. క్లాస్ రూమ్లో జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకొచ్చింది. అందులో టీచర్ పిల్లాడిని కొడుతున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే పిల్లాడు క్లాస్ రూమ్లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ డాక్టర్స్ అతను మృతి చెందినట్టు తెలిపారు. ఇక్కడ పేరెంట్స్ చాలా బాధలో ఉన్నారు. ఉదయం మామూలుగానే తమ బిడ్డను స్కూల్కి పంపించిన వాళ్ళకి కొద్దిసేపటి తర్వాత ఇలా జరిగిందనే వార్త రావటం వాళ్ళకి ఎంత పెద్ద షాక్ అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తమ బిడ్డ టీచర్ కొట్టిన తర్వాతే కుప్పకూలాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందుకే టీచర్తో పాటు స్కూల్ మేనేజ్మెంట్పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పిల్లాడి మరణానికి అసలు కారణం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. పోలీస్, సీసీటీవీ, విట్నెసెస్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పూర్తి నిజం బయటకు రావాలి. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్. పిల్లలు హోంవర్క్ చేయకపోతే వాళ్ళకి చెప్పాలి, అర్థమయ్యేలా నేర్పించాలి. కానీ ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వటం మాత్రం సరైన పద్ధతి కాదు. ఇన్వెస్టిగేషన్లో టీచర్ తప్పు చేసినట్టు తేలితే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత కూడా ఉంటే వాళ్లపై కూడా చర్యలుండాలి.